హలో వెల్కమ్ టు కిరాక్ ప్రోడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవబోతుంది. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఓకే, కొంతమంది కంటెస్టెంట్స్ పేర్స్ కూడా బయటకు వచ్చాయి. ఆల్మోస్ట్ కొంతమంది కన్ఫర్మ్ కూడా అయిపోయారు. సో ఇందులో కొంతమంది కంటెస్టెంట్ల విషయంలో చాలా హైప్ ఇప్పుడే క్రియేట్ చేస్తున్నారు కొన్ని పిఆర్ టీంలతోని. ఎవరెవరు ఏ ప్లేస్కి వెళ్తారు, ఎవరి ప్లేస్ని రీప్లేస్ చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతవరకు అయితే ఇప్పటి నుంచే ఆడియన్స్ మీద రుద్దుతున్నారు. ఓపెన్గా చెప్పాలంటే ఆడియన్స్ మీద రుద్దుతున్నారు. ఇప్పటి నుంచే ఈ కంటెస్టెంట్ ఇతన్ని రీప్లేస్ చేస్తాడు, వీళ్ళు టాప్ 5లో ఉంటారు, ఇలా ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ని ముందు ఇప్పటి నుంచే ఫుల్ ప్లాన్గా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ అయిపోయాయి. దానికి తగ్గట్టుగానే స్టార్ మా ప్రోమో కింద యూట్యూబ్ స్టార్ మా ఛానల్ కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఓకే, అయితే ఇందులో ఎవరి గురించి ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తుందంటే నిఖిల్ మలయక్కల్. మా టీవీ సీరియల్లో ఆల్మోస్ట్ కొంచెం ఏంటి చాలా వరకు ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్. చాలా మంది తెలుసు, ఈ సీరియల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. తన కోసం మంచి ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంది. ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే అమర్దీప్కి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో సీరియల్ పరంగా అదే రేంజ్లో ఈ నిఖిల్కి కూడా అదే రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమని రుద్దుతున్నారంటే జనాల మీద, ఈ నిఖిల్ అమర్దీప్ని సీజన్ 7లో అమర్దీప్ని రీప్లేస్ చేస్తాడు. ఇట్ మీన్స్ అంటే నెగటివ్గా కాదు, ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి రన్నర్ అప్ ఆర్ విన్నర్ దాకా వెళ్ళిపోయేంత క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్. సో ఖచ్చితంగా తను సీజన్ 8లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోతాడని ఇప్పటి నుంచే ఆడియన్స్ మైండ్ సెట్ని సెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పిఆర్ టీంలు కూడా మంచిగా ఛానల్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, ఫేస్బుక్లో పోస్టులు. కొంచెం ఫేస్బుక్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇలా నాకు బ్లైండ్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇన్స్టాల్ అంటే నిబ్బాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఇదే గ్యాప్లో తనని తనే విన్నర్ అని కూడా ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ ఇప్పుడే క్రియేట్ చేశారు. సరే, తన హౌస్లోకి వచ్చాక తను ఎలా ఉంటాడు అనేది చూద్దాం. బట్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, తనకైతే మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియళ్లలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్ లిస్ట్లో ఏదైతే ఇప్పుడు కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి కదా, నా ప్రీవియస్ వీడియో చూడండి, వీలైతే అందులో నేను క్లియర్గా చెప్పాను. సో అలా కొంతమంది వస్తున్న మేల్ కంటెస్టెంట్లో ఇతనికైతే ఇప్పటి వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్. ఇక తేజస్విని గౌడ గారు, తను ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది, తను వస్తుందా రాలేదని. ఓవరాల్గా అయితే నాకు తెలిసైతే ఖచ్చితంగా వస్తుంది. తన మీద కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే తనని ట్రోల్ చేస్తున్నారు ఇప్పటి నుంచే అంటున్నారు. యాక్చువల్గా తను ఎవరు ట్రోల్ చేయట్లేదు, అవసరం కూడా ఎవరికి లేదు, చేయరు. ఎందుకు, ఒక అమర్దీప్ ఏదో చిన్న మిస్టేక్స్ చేసినంత మాత్రం ఆ ఇంపాక్ట్ తన మీద ఉంటుంది అనేది చాలా రాంగ్. ఏదో వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నారే తప్ప తను ఎవరు ట్రోల్ చేయట్లేదని. తను మంచి కంటెస్టెంట్ అవుతుంది, తను కనుక షోకి వస్తే తనకే సేఫ్ అండ్ తనే చాలా బెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అంటే తనకు ఆ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ నిఖిల్ గారికి అయితే ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అలాగే తేజస్విని గౌడ గారికి కూడా సీరియల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి కాదు, ఇంకంత మించే ఉంది. ఇప్పుడు తేజస్విని గౌడ గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే తనకు ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది, అమర్దీప్ గారికి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళిద్దరు కలిపి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఉంది. సో తనకి ఏంటంటే ఈ సీజన్లో లేడీ కంటెస్టెంట్ విన్ అవ్వాలని చాలా అనుకుంటున్నారు కాబట్టి తనకు ఆ స్కోప్ ఉందని చెప్తున్నారు తప్ప ఎవరు తనని ట్రోల్ చేయట్లేదని. తను వస్తే మాత్రం టాప్ 5 కంటెస్టెంట్. ఇది నేను రుద్దట్లేదు, అది మీకు కూడా అర్థమవుతుంది వచ్చాక. ఖచ్చితంగా తనైతే టాప్ 5 కంటెస్టెంట్ అండి. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను ఆ టైంకి మళ్ళీ వీడియో చేస్తాను, ఏది టాప్ 5 లిస్ట్ వచ్చినప్పుడు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8లో కామన్ మ్యాన్ ఎందుకు లేడు ఈ సీజన్లో? ఎనీ స్పెసిఫిక్ రీజన్ అని ఆలోచిస్తే ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్ లిస్ట్లో ఒక్కరు కూడా కామన్ మ్యాన్కి సంబంధించి అప్డేట్ ఎవరు చెప్పట్లేదు. ఎందుకు అంటే ఈ సీజన్ నుంచి బిగ్ బాస్లో కామన్ మ్యాన్ అనే పర్సన్ లేడు. దట్ క్రెడిట్ గోస్ టు పల్లవి ప్రశాంత్. ఎందుకంటే తను వచ్చిన విధానం, తను ఒక సింపతి క్రియేట్ చేసుకొని వచ్చాడు. సరే, అది గుడ్ ఆర్ బ్యాడ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనం పక్కన పెడితే తనైతే ఒక సింపతి క్రియేట్ చేసుకొని బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చాడు, గెలిచాడు, వెళ్ళిపోయాడు. ఓకే,
అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అందరు అదే పాటని ఫాలో అవుతున్నారు. అన్నా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, అన్నా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, నాగార్జున సార్కి షేర్ అయ్యేదాకా షేర్ చేయండి, స్టార్ మా వాళ్ళకి షేర్ అయ్యేదాకా షేర్ చేయండి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ వీడియోస్ అన్ని చేయడం వల్ల ఏమైపోయిందంటే బిగ్ బాస్కి ఉన్న ఇమేజ్ పడిపోతుంది. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు వీడియోలు చేసి మేము వెళ్ళిపోతే వాళ్ళని తీసుకుంటే అప్పుడు బిగ్ బాస్కి ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ పడిపోతుంది కదా. సో బిగ్ బాస్ ఏం చేసిందంటే ఈసారి కామన్ మ్యాన్ వద్దు అని పక్కన పెట్టింది. నాకు తెలిసి ఇంకొక 2-3 సీజన్లో కూడా కామన్ మ్యాన్ కేటగిరీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఒక టాలెంట్ ఇలా సింపత్తో కాకుండా ఒక ముందు నుంచి ఒక సింపతి క్రియేట్ చేసుకొని ఆ సింపత్తో కాకుండా కామన్ మ్యాన్ కూడా ఒక క్రైటీరియా క్రియేట్ చేసి ఆ క్రైటీరియా ప్రకారం మెయిన్ గా టాలెంట్ అండి, ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లో కొంచెమైనా టాలెంట్ మీ కంటెంట్ ఏదో క్రియేట్ చేసుకొని మీ వీడియోస్ వైరల్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకుంటారు. అలా అంటే ఓకే, కానీ ఏదో ప్రీవియస్ మీకు ఏదో నేను ఒక పని చేస్తున్నా, నేను ఇలా కష్టపడుతున్నా, నన్ను తీసుకెళ్ళి ఒక సింపతి క్రియేట్ చేస్తే అది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. సో ఆ విధంగానే ఈ సీజన్ నుంచి కామన్ మ్యాన్ అనే కేటగిరీ నుంచి ఎవరిని తీసుకోవట్లేదు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే పల్లవి ప్రశాంత్ అయితే కామన్ మ్యాన్ వెళ్ళి గెలవచ్చని ఒక ట్రెండ్ అయితే సెట్ చేశాడు. బట్ అదే ట్రెండ్ అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు అయితే ఈ కామన్ మ్యాన్ కేటగిరీ లేదు, ఫ్యూచర్లో ఉంటుంది కూడా లేదు. ఎవరైనా సరే సింపత్తో కాకుండా టాలెంట్తో వస్తే అది బెటర్. ఇందులో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కామన్ మ్యాన్ ఒక్కసారి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ ఎవరైనా ఏమంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైనా అంటే కనుక అది టోటల్ బయట ఉన్న కామన్ మ్యాన్ అందరిని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల జెన్యున్గా ఆడే వాళ్ళకు ఓట్లు పడట్లేదు. అది ఫ్యాక్ట్. అది ఎవరు ఒప్పుకోకపోయినా కూడా అది ఫ్యాక్ట్. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ని సెలబ్రిటీ అరే అని పిలిచాడంటే కథం, ఇంకా అది బయటకు వచ్చేసారి బయట జనాలు ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే కామన్ మ్యాన్కి రెస్పెక్ట్ లేదు, కామన్ మ్యాన్ దొక్కేస్తున్నాడు, కామన్ మ్యాన్ టార్గెట్ చేస్తున్నాడు, కామన్ మ్యాన్కి రెస్పెక్ట్ లేదు, ఈ విధంగా అయిపోతుంది. సో దానివల్ల సెలబ్రిటీస్ కూడా రావడానికి భయపడుతున్నారు. సెలబ్రిటీస్ కూడా ఓపెన్గా అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఆడలేకపోతున్నా, వాళ్ళు అనుకున్నట్టుగా మాట్లాడలేదు. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్ నుంచి అయితే ప్రజెంట్ అయితే కామన్ మ్యాన్ లేడండి. ఇది అప్డేటు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.